హలో అండి, ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్లో ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి అయితే చూద్దాము. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అండ్ రీ-ఎగ్జామినేషన్ ఫర్ సర్టెన్ అఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 టైర్ 1. ఈ అప్డేట్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫీడ్బ్యాక్ మాడ్యూల్ ఇవ్వమని చెప్తున్నారు. రీ-ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంట ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి, అది కూడా అఫెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే. ది క్యాండిడేట్స్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 మే కైండ్లీ రిఫర్ టు ది మెసేజ్ ఫ్రమ్ ది చైర్మన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 2025 డేటెడ్ 11/9/2025. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అఫీషియల్ వెబ్సైట్లో ఫీడ్బ్యాక్ పోర్టల్ అనేది ఉంది. అఫెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ జెన్యూన్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి దాన్ని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత రీ-ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఇప్పటికీ 10,000 ఫీడ్బ్యాక్ సబ్మిషన్స్ జరిగాయని చెప్తున్నారు. అందులో 2,000 క్యాండిడేట్స్ టెక్నికల్ డిస్ట్రప్షన్స్ ద్వారా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఎగ్జామినేషన్ సరిగ్గా జరగలేదని ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. కొంతమంది ఎగ్జామ్ మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతుందని చెప్పి సిస్టంలో అలా ఇచ్చారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే ది కమిషన్ ఈజ్ ఎగ్జామినింగ్ ఈచ్ సచ్ కంప్లైంట్ విత్ డ్యూ డెలిజెన్స్. The feedback is being cross-checked by the respective regional offices of the Commission. In cases where the claims are found to be genuine, the Commission has decided to offer another opportunity to such affected candidates whose re-examination shall be conducted on or before 26/9/2025. ఈ కమిషన్ అనేది ఈ కంప్లైంట్స్ని మంచిగా ఎగ్జామిన్ చేసి అది జెన్యూన్ ఫీడ్బ్యాకా కాదా అని చెప్పి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఈ రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి కదండి, ఎస్ఎస్సి సదరన్ రీజన్ అని చెప్పేసి, ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మళ్ళీ రీ-ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 26న కానీ అంతకంటే ముందున కానీ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ది కమిషన్స్ వెబ్సైట్ అండ్ క్యాండిడేట్స్ పోర్టల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఈ క్యాండిడేట్స్ అందరూ రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తుండమని చెప్తున్నారు ఫర్ ఫర్దర్ అప్డేట్స్. నెక్స్ట్ మనము ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసిన చూస్తే మనకి PDF కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే మనం లాగిన్ అయిపోయి మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోవాలండి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ పోర్టల్ అక్కడ కనిపిస్తుందండి మనకి. లాగిన్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్ టు షేర్ ది ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయచ్చండి. మనం ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, దేనివల్ల మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారు, కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషనా, వెన్యూవా, ఇన్విజిలేషనా, క్వశ్చన్ పేపరా, జనరల్ ఎక్స్పీరియన్సా, ఇదంతా సబ్మిట్ చేసేసిన తర్వాత సబ్ కేటగిరీ ఉంటుందండి. సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఇన్ ట్రాన్స్లేషనా, పూర్ క్వాలిటీయా, డిఫికల్టీ టు లోయా, డిఫికల్టీ టు హైయా, క్వశ్చన్ నాట్ అలైన్డ్ విత్ అఫీషియల్ సిలబస్, అట్లా మీరు దేనివల్ల అయితే ఇబ్బందిగా ఫీల్ అయ్యారో దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయొచ్చండి. ప్రతిదీ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేయాలి మీరు దేనివల్ల ఫీల్ అయ్యారో అన్ఈజీగా అనేది. ఈ సబ్మిషన్ అనేది కూడా ఎవరికి ఓపెన్ అవుతుందంటే యాక్టివ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అడ్మిషన్ సర్టిఫికేట్ ఇక్కడ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుందండి ఆ సబ్మిషన్ అనేది. ఇంకా ఎవరైతే ఈ టెక్నికల్ డిస్ట్రప్షన్స్ ఫేస్ చేశారో వాళ్ళందరూ ఇక్కడ కమెంట్ డౌన్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్స్ ఏ వెరీ యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.